రంగరాజన్కి సంబంధించినటువంటి నివేదికల్ని మనం చూస్తున్నాం. సో ఈ రంగరాజన్ ఇచ్చినటువంటి దాంట్లో చూసినట్లయితే సో కేంద్రలో ఇక్కడ చూసినట్లయితే కేంద్ర పాలిత ప్రాంతాలు చూస్తున్నాం. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూసినట్లయితే ఢిల్లీ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంటుంది, లక్షద్వీప్ అన్నటువంటిది చివరి స్థానంలో ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత చూసినట్లయితే పేదరికాన్ని కొలిచే పద్ధతులు అన్నటువంటి దాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో పాస్ట్ వీడియోలో మనం రంగరాజన్ నివేదికను పరిశీలించి చూసాం. రంగరాజన్ నివేదికలో ఏమున్నాయన్నటువంటి అంశాలన్నింటినీ చూసాం. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే పేదరికాన్ని కొలిచేటువంటి పద్ధతులను చూద్దాం. మరి పేదరికాన్ని కొలిసేటువంటి పద్ధతులు చూసినట్లయితే క్రింది విధమైనటువంటి 4 పద్ధతుల ద్వారా పేదరికాన్ని కొలచడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఇందులో మొట్టమొదటి చూసినట్లయితే హెడ్ కౌంట్ రేషియో అంటారు, అంటే తలల లెక్కింపు పద్ధతి అంటున్నారు. ఈ తలల లెక్కింపు పద్ధతిని ప్రపంచమంతా, భారతదేశం కూడా సో ఇది హెడ్ కౌంట్ రేషియో అంటున్నారు. సో హెడ్ కౌంట్ పద్ధతి, సో తలల లెక్కింపు పద్ధతి హెచ్సిఆర్ అంటారు. హెచ్సిఆర్ హెడ్ కౌంట్ రేషియో అంటున్నారు. సో ఈ హెడ్ కౌంట్ రేషియోని మనం చూసినట్లయితే పేదరికం తర్వాత దాని తర్వాత రెండోది ఏంటంటే పావర్టీ గ్యాప్ అంటారు, పేదరిక అంతరం. సో అదేవిధంగా చూసినట్లయితే సేన్ ఇండెక్స్, అమర్త్య కుమార్ సేన్ దీన్ని డెవలప్ చేశాడు కాబట్టి సేన్ ఇండెక్స్ అంటున్నాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారు. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటున్నారు. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అంటే దీన్నే తెలుగులో ఏమంటున్నారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని బహుముఖ పేదరిక సూచి అంటున్నారు. ఇక్కడ 4వది ఏముందయ్యా అంటే బహుముఖ పేదరిక సూచి అని అర్థం. సో 4వది ఏముందయ్యా అంటే బహుముఖ పేదరిక సూచి అని మనం చెప్తున్నాం. సో ఈ బహుముఖ పేదరిక సూచి గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఇది 4వది ఏంటంటే బహుముఖ పేదరిక సూచి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్తున్నారు. దీన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని. ఈ పద్ధతులను మనం అంటే ఈ 4 పద్ధతుల్లో పేదరికాన్ని కొలచడం అన్నటువంటిది జరుగుతుంది. మొదటిది చూసినట్లయితే తలల లెక్కింపు పద్ధతి, హెడ్ కౌంట్ రేషియో అంటున్నారు. ఈ తలల లెక్కింపు నిష్పత్తి లేదా తల లెక్కింపు పద్ధతి, ఇందులో తలలను లెక్కిస్తారు. దీన్ని హెచ్సిఆర్ అని పిలుస్తున్నారు. తర్వాత పావర్టీ గ్యాప్, పేదరిక అంతరం. ఇక 3వది చూసినట్లయితే సేన్ ఇండెక్స్, అమర్త్య కుమార్ సేన్ గారు దీన్ని డెవలప్ చేశారు కాబట్టి దీన్ని సేన్ ఇండెక్స్ అంటున్నాం. తర్వాత చూస్తే మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ లేదా బహుముఖ పేదరిక సూచి. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్గా మనం చూస్తున్నాం. ఒక్కొక్క దాన్ని చూద్దాం. తలల లెక్కింపు పద్ధతి అన్నటువంటి దాన్ని చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తలల లెక్కింపు పద్ధతిని భారతదేశం ఒక్కటే కాదండి, యావత్ ప్రపంచమంతా కూడా దీన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచమంతా, అదేవిధంగా భారత్లో కూడా అని అర్థం. ప్రపంచమంతా మరియు భారత్లో కూడా, భారత్తో సహా ఈ పద్ధతిని అంటే తలల లెక్కింపు పద్ధతిని యావత్ ప్రపంచమంతటో ప్రపంచంలో మరియు ఇండియాలో వాడడం అన్నటువంటిది జరుగుతుంది. సో వరల్డ్ వైడ్గా ఈ పేదరికాన్ని అంచనా వేయడానికి అనుసరిస్తున్నటువంటి మెథడ్ ఏంటయ్యా అంటే తలల లెక్కింపు పద్ధతి. దీన్నే హెడ్ కౌంట్ రేషియో అంటున్నారు. సో దీనికి ఇండియా కూడా అనుసరిస్తుంది. ఇండియా కూడా తలల లెక్కింపు పద్ధతినే సో అనుసరిస్తుంది. హెడ్ కౌంట్ రేషియో హెచ్సిఆర్, హెడ్ కౌంట్ రేషియో. సో హెచ్సిఆర్ ఈజ్ ఈక్వల్ బీపీఎల్ జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100. సో ఈ హెడ్ కౌంట్ రేషియో పద్ధతిని మనం చేయాలంటే హెచ్సిఆర్ అంటున్నారు, హెడ్ కౌంట్ రేషియో. దాన్నే మనం తలల లెక్కింపు పద్ధతి అంటున్నాం. ఈ తలల లెక్కింపు పద్ధతి కావాలన్నప్పుడు ఎలా వస్తుంది తలల లెక్కింపు పద్ధతి అంటే బీపీఎల్ జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100. ఎక్కడైనా కానీ 100 అనేటువంటిది శాతం కొరకు చేస్తారు. శాతం రావాలి అంటే సో నిష్పత్తి శాతం రావాలంటే 100 అనేటువంటి చేస్తారు. బీపీఎల్ జనాభా బై మొత్తం జనాభా అంటే
మొత్తం జనాభాతో బీపీఎల్ ఫ్యామిలీలను భాగించి 100తో హెచ్చించగా వచ్చేటువంటి దాన్నే మనం పేదరికంగా చెప్తున్నాం. అంటే హెచ్సిఆర్ ఇజ్ ఈక్వల్ బీపీఎల్ జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100 అని మీరు నేర్చుకోవాలి. ఇది పేదరికాన్ని గుణించేటువంటి ఒక పద్ధతి. అయితే ఈ పద్ధతిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ పద్ధతి ఏం చేస్తున్నాయి అంటే కేవలం పేదరికాన్ని గుణించడం మాత్రమే చేస్తుంది. ఈ పద్ధతి ఏం చేస్తుందయ్యా అంటే పేదరికాన్ని గుణించడం మాత్రమే చేస్తుంది, కానీ పేదరిక తీవ్రతను ఇది తెలియజేయదు. పేదరికం యొక్క తీవ్రతను ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియజేయదు. అందుకే దీన్ని మనం తీవ్రతను చెప్పలేము. హెచ్సిఆర్లో అంటే తలల లెక్కింపు పద్ధతిలో పేదరికం యొక్క తీవ్రతను తెలియజేయడం కుదరదు, తెలియజేయలేము. మరి దేన్ని తెలియజేస్తామయ్యా హెచ్సిఆర్ పద్ధతి ద్వారా అంటే పేదరికాన్ని గుణించగలగవచ్చు, పేదరికం ఎంతమంది ఉన్నారు అన్నటువంటిది గురించి చెప్పవచ్చును, కానీ పేదల మధ్య తీవ్రత, ఆ తీవ్రత ఎంత ఉంది అన్నటువంటి దాన్ని మాత్రం మనం చెప్పలేము. మరి పేదల్లో గల ఆదాయ అంతరాలను సూచించదు. సో ఆదాయ ఇది పేదల్లో కలిగినటువంటి ఆదాయ అంతరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయ అంతరాలను ఈ హెడ్ కౌంట్ రేషియో అన్నటువంటిది సూచించలేదు. అంటే ఈ పేదరిక తీవ్రతను తెలియజేయదన్నా ఆదాయ అంతరాలను సూచించలేదన్నా దాదాపుగా ఒకటే మీనింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎంతమంది పేదలు ఉన్నారన్నటువంటిది లెక్కించడానికే తలల లెక్కింపు పద్ధతి ఉపయోగపడుతుంది, కానీ వీళ్ళ మధ్య ఆదాయాల మధ్య వచ్చేటువంటి అంతరాలు ఏవైనా ఉన్నాయి, ఎంత అంతరాలు ఉన్నాయి అంటే ఎక్కువ ఆదాయం ఎవరికి ఉంది, తక్కువ ఆదాయం ఎవరికి ఉంది అంత చెప్పడం సాధ్యపడదు. కానీ మొత్తంగా పేదలు ఎంతమంది ఉన్నారు అన్నటువంటి దాన్ని లెక్కించడానికి ఈ పద్ధతిని వాడతారు. మరి ఈ లెక్కించినటువంటి పద్ధతిలో తీవ్రతను తెలియజేయదు, పేదల మధ్య ఉండేటువంటి ఆదాయాల యొక్క అంతరాలను తెలియజేయలేదు. ఈ రెండు డిఫాల్ట్స్ ఈ తలల లెక్కింపు పద్ధతిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రపంచమంతా ఈ తల లెక్కింపు పద్ధతినే వాడుతుంది. ఇక దీని తర్వాత చూసినట్లయితే పేదరిక అంతరము అన్నటువంటి దాన్ని మనం తీసుకోవాలి. దీన్ని పేదరిక తీవ్రతను పేదల్లో కలిగినటువంటి అంతరాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు. మొదట మనం చెప్పినటువంటి హెచ్సిఆర్లో పేదరికం యొక్క తీవ్రతను తెలియజేయదన్నాం, అదేవిధంగా పేదల మధ్య ఉండేటువంటి ఆదాయ అంతరాలను చెప్పడం సాధ్యపడదన్నాం. ఆ రెండింటిని ఇక్కడ మనం ఈ పేదరిక అంతరం ద్వారా తెలుసుకోవచ్చును. పేదరిక అంతరం ఏం చేస్తుందయ్యా అంటే పేదరిక తీవ్రతను, అదేవిధంగా పేదల్లో కలిగినటువంటి అంతరాలను, ఇక్కడ పేదల్లో కలిగినటువంటి అంతరాలు అంటే ఆదాయ అంతరాలుగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో పేదరికం యొక్క తీవ్రతను, పేదల్లో కలిగినటువంటి అంతరాలను తెలుసుకునేందుకు పేదరిక అంతరము పావర్టీ గ్యాప్ అనేటువంటి పద్ధతిని వాడుతున్నారు. పావర్టీ గ్యాప్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఎందుకు ఈ పావర్టీ గ్యాప్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తున్నారయ్యా అంటే పేదరిక తీవ్రతను, అదేవిధంగా పేదల్లో కలిగినటువంటి అంతరాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మొదట చెప్పినటువంటి హెచ్సిఆర్లో ఈ రెండు లోపాలు ఉన్నాయి, హెడ్ కౌంట్ రేషియోలో ఈ రెండు లోపాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లోపాలను అధిగమించడానికి ఆర్థికవేత్తలు తీసుకొచ్చినటువంటిదే పేదరిక అంతరము అన్నటువంటి ఉంది. సో దీన్ని భారతదేశంలో ఎవరు ఉపయోగించారయ్యా అంటే గౌరవ్ దత్, రావెలిన్ అన్నటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు, గౌరవ్ దత్, రావెలిన్ అన్నటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా దీనిని ఉపయోగించడం అన్నటువంటిది జరిగింది. సో పేదరిక అంతరాన్ని ఎవరు ఉపయోగించారయ్యా అంటే గౌరవ్ దత్ మరియు రావెలిన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు, ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా దీన్ని ఉపయోగించడం జరిగింది. మరి పేదరిక అంతరాన్ని కనుక్కోవడానికి పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటారు. ఈ పేదరిక అంతర సూచిని కనుక్కోవడానికి, పేదరిక అంతరాన్ని కనుక్కోవడానికి ఒక సూత్రం ఉంది. ఈ సూత్రాన్ని అభ్యర్థులు అవగాహన చేసుకోవాలి. సో పేదరిక అంతరము ఈజ్ ఈక్వల్ దారిద్ర్య రేఖ మైనస్ బీపీఎల్ ప్రజల సగటు ఆదాయము బై దారిద్ర్య రేఖ. పేదరిక అంతరం ఎలా కనుక్కోబడుతుందయ్యా అంటే పేదరిక అంతరము ఈజ్ ఈక్వల్ దారిద్ర్య రేఖ మైనస్ బీపీఎల్ ప్రజల సగటు ఆదాయము బై దారిద్ర్య రేఖ. దారిద్ర్య రేఖలో నుంచి బీపీఎల్ కుటుంబాల సగటు ఆదాయాన్ని తీసేసి వచ్చిందాన్ని దారిద్ర్య రేఖతో భాగిస్తే వచ్చేదే పేదరిక అంతరం. పేదరిక అంతరము ఈజ్ ఈక్వల్ దారిద్ర్య రేఖ మైనస్ బీపీఎల్ ప్రజల సగటు ఆదాయము బై దారిద్ర్య రేఖ. సో ఇక దీని తర్వాత చూసినట్లయితే మూడో పద్ధతి సేన్ ఇండెక్స్. సో ఈ సేన్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని సంక్షేమ
ఆర్థికవేత్త అయినటువంటి అమర్త్య కుమార్ సేన్ గారు రూపొందించడం జరిగిందండి. సేన్ ఇండెక్స్ని ఎవరు తయారు చేశారయ్యా అంటే సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్య కుమార్ సేన్ అనేటువంటి వారు దీన్ని రూపొందించారు. వీరికి అమర్త్య కుమార్ సేన్కి 1998 సంవత్సరంలో సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిందండి. భారతీయులు వీరు సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అన్నటువంటిది వచ్చింది. ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 1998 సంవత్సరంలో వచ్చింది. సో ఏ అంశంలో వచ్చిందయ్యా అంటే సంక్షేమ అర్థశాస్త్రము అన్నటువంటి అంశంలో అమర్త్య కుమార్ సేన్ గారికి నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది రావడం జరిగింది. మరి వీరు ఈ అమర్త్య కుమార్ సేన్ గారే దీనిని ఈ సేన్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని డెవలప్ చేయడం అన్నటువంటిది జరిగింది. సో మరి దీన్ని మనం చూసినట్లయితే పేదరికాన్ని తీసుకున్నప్పుడు పేదవారి ఆదాయాల్లో గల అంతరాలను తీసుకొని పేదరిక ఆదాయాల్లో గల అంతరాలను తీసుకొని పేదరిక గీతకి ఎక్కువ దూరంలో ఉన్న వారికి ఎక్కువ భారాన్ని, తక్కువ దూరంలో ఎక్కువ భారాన్ని, పేదరిక గీతకు తక్కువగా ఉన్న వారిని తక్కువ భారాన్ని ఇస్తుంది. ఇక్కడ మీకు పాయింట్ అర్థం అవ్వాలి అంటే అమర్త్య కుమార్ సేన్ ఏం చెప్పారంటే అమర్త్య కుమార్ సేన్ చెప్పినటువంటి దాన్ని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపాయలు అన్నటువంటిది దారిద్ర్య రేఖగా నిర్ణయించారు లేదా ఎంపీసీఈగా నిర్ణయించారు అనుకుందాం. ఇంతకన్నా పైన ఉండేటువంటి వాళ్ళని మనం ఏమంటున్నాం ఏపీఎల్ ఫ్యామిలీస్ అంటున్నాం. ఇంతకన్నా తక్కువ ఉండేటువంటి వాళ్ళని ఏమంటున్నామంటే బీపీఎల్ ఫ్యామిలీస్ అంటున్నారు. అయితే అమర్త్య కుమార్ సేన్ గారు ఏమంటారయ్యా అంటే 50 రూపాయల ఆదాయం వచ్చినటువంటి వాడు అంటే 51 రూపాయి వచ్చినటువంటి వాడిని ఏపీఎల్ ఫ్యామిలీలో పెడుతున్నారు. 49 రూపాయలు వచ్చినటువంటి వాడిని బీపీఎల్ ఫ్యామిలీలో పెడుతున్నారు. మరి 40 రూపాయలకు 59 రూపాయలకు ఉండేటువంటి అంతరం ఎంత అంటే పేదవారి ఆదాయాల్లో గల అంతరాలను తీసుకొని పేదరిక గీతకు ఎక్కువ దూరంలో ఉండేటువంటి వారికి ఎక్కువ భారాన్ని, పేదరిక గీతకు తక్కువగా ఉన్న వారికి తక్కువ భారాన్ని అంటే ఇప్పుడు 45, 48, 47 అలా 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయలు ఆదాయం వచ్చేటువంటి వారికి అంటే 1 రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 3 రూపాయలు కావచ్చు, ఈ విధంగా ఆదాయం వచ్చేటువంటి వారు పేదరిక గీతకు దూరంగా ఉన్నారని అర్థం. సో ఇక్కడ ఎక్కడో 50 రూపాయల దగ్గర పేదరిక గీత ఉంటే ఇక్కడ వీళ్ళు 2-3 రూపాయల దగ్గర ఉండేటువంటి వారు ఉన్నారు. సో పేదల వారి ఆదాయంలో కలిగినటువంటి అంతరాలను అంటే ఈ రెండింటికి ఇక డెవలప్ చేసేటప్పుడు వీళ్ళందరినీ మీరు పేదలు అంటున్నారు, పేదల్లో పేదలు నిరుపేదలుగా ఉంటున్నారు. ఆ 3 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి వచ్చేటువంటి ఆదాయం, సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అన్నటువంటి దాన్ని చెప్పడమే సేన్ ఇండెక్స్. అంటే పేదవారి ఆదాయంలో గల అంతరాలను తీసుకొని పేదరిక గీతకి ఎక్కువ దూరంలో ఉన్న వారికి ఎక్కువ భారాన్ని అంటే ఇక్కడ 3 రూపాయలు, 4 రూపాయలు ఉన్న వాళ్ళు ఎక్కువ దూరంలో ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ భారాన్ని ఇస్తున్నారు. పేదరిక గీతకు దగ్గరగా ఉన్న వారి మీద తక్కువ భారం పడుతుంది అని అమర్త్య కుమార్ సేన్ గారు తెలియజేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక చూసినట్లయితే పేదరిక గీతకు దగ్గరగా ఉన్న వారిని పైకి తీసుకురావాలి అంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పామో వాళ్ళని 2 రూపాయలు, 3 రూపాయల ఆదాయం వచ్చేటువంటి వాళ్ళని కూడా 49 రూపాయలు, 50 రూపాయల ఆదాయం వచ్చేటువంటి వర్గాలుగా తీసుకురావాలన్నటువంటిది సేన్ ఇండెక్స్ తెలియజేస్తుంది. అంటే పేదరిక గీతకు దగ్గరగా ఉన్న వారిని పైకి తీసుకురావడం కంటే పేదరిక గీతకు దూరంగా ఉన్న వారిని పైకి తీసుకురావడం వల్లనే సమాజ సంక్షేమం ఎక్కువగా ఉంటుందని అమర్త్య కుమార్ సేన్ అభిప్రాయపడ్డారు. అంటే ఆయన అభిప్రాయం చూసినట్లయితే 50 రూపాయల ఆదాయం ఉండేటువంటి వాళ్ళు 49 రూపాయల ఆదాయం వచ్చేటువంటి డెవలప్ చేసి వాడి ఆదాయం 51 రూపాయలు పెరిగిన తర్వాత మేము పేదరికాన్ని నిర్మూలించినామనడం కరెక్ట్ కాదండి. అతను 49 రూపాయలు ఉన్నటువంటి వాడు 50-51 రూపాయలు రావడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. సో మనం సంక్షేమయుతంగా అంటే సమాజ సంక్షేమం ఎక్కువగా జరగాలి అంటే ఈ కింద ఉండేటువంటి 2 రూపాయలు, 3 రూపాయలు, 1 రూపాయి వీళ్ళు అంటే దూరంగా ఉండేటువంటి కేటగిరీస్ని వీళ్ళను 50 రూపాయలకు అనేటువంటి వారికి తీస్తే వీళ్ళని 51 రూపాయలకు ఆదాయానికి తీసుకొస్తే ఆ 3 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయన ఉండేటువంటి వారిని సమాజంలో అట్టడుగున ఉండేటువంటి వారిని తీసుకొస్తే మంచిది, అప్పుడే సమాజ సంక్షేమం జరుగుతుంది అని అమర్త్య కుమార్ సేన్ గారు తెలియజేస్తున్నారు. సో వీరు ఒక గ్రంథాన్ని రచించారు. వీరు రచించినటువంటి గ్రంథం పేరు ఏంటయ్యా అంటే చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అంటున్నారు.
సో చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటి గ్రంథాన్ని అమార్త కుమార్ సేన్ రాశారు. చెప్పుకున్నాం వీరికి 98లో సంక్షేమ అర్థశాస్త్రంలో వీరు చేసినటువంటి కృషికి గాను నోబెల్ బహుమతి అన్నటువంటిది రావడం జరిగింది, నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది రావడం జరిగింది. ఇక వీరి తర్వాత చూసినట్లయితే డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటున్నాం. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని మనం బహుముఖ పేదరిక సూచి అని చెప్తూ ఉన్నాం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము అదేవిధంగా UNDP వారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు దీన్ని అభివృద్ధి చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ పేరులోనే ఉందండి బహుముఖ, మల్టీ డైమెన్షనల్. బహుముఖ అంటే మల్టీ డైమెన్షనల్ అని ఇక్కడ పేరులోనే ఉంది. ఈ మల్టీ డైమెన్షనల్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఎవరు అభివృద్ధి చేశారని ప్రశ్న అడుగుతారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము మరియు యుఎన్డిపి వారు దీన్ని అభివృద్ధి చేయడం అన్నటువంటిది, బహుముఖ పేదరిక సూచిని అభివృద్ధి చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ బహుముఖ పేదరిక సూచిలో ఆయురార్థము, అక్షరాస్యత, జీవన ప్రమాణం ఆధారంగా ఈ సూచిని నిర్వహించడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, ఆయురార్థము ఇది ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడన్నటువంటి దాన్ని తెలియజేస్తుంది. అంటే ఆయురార్థం 70 ఏండ్ల, 80 ఏండ్ల, 60 ఏండ్ల, ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా పేదరికంలో నుంచి బయటపడి వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని తీసుకొని హ్యాపీగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఆయురార్థాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు బాగా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు బతికారు అన్నటువంటి దాన్ని చేస్తారు. ఎక్కువ సంవత్సరాలు బతికినట్లయితే వారు పేదలు కాకుండా కొంచెం డబ్బుండేటువంటి కేటగిరీగా తీసుకుంటారు. ఇక అక్షరాస్యతను క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. ఇక్కడ అక్షరాస్యతను ఎందుకు క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు? వీళ్ళు పేదరికాన్ని నిర్వచించడానికి, కొలవడానికి ఈ 3 ప్రమాణాలను తీసుకుంటున్నారు. ఈ బిట్టు చాలాసార్లు అడిగారు. క్రింది వాణిలో మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ ప్రామాణికంగా తీసుకున్నటువంటి వాటిని గుర్తించండి అని అడుగుతారు. మరి దీంట్లో చూసినట్లయితే అక్షరాస్యత అన్నటువంటి వాడిని తీసుకుంటున్నారు. మరి ఈరోజు చూసినట్లయితే అక్షరాస్యత పొందకపోవడం కూడా పేదరికం అనే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వాళ్ళంతా పేదరికంలో ఉన్నట్లుగా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ప్రకారం తెలియజేస్తున్నారు. అంటే విద్య అనేటువంటిది ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కుగా మారింది. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఇది ఒక ప్రాథమిక హక్కుగా చేయడం అన్నటువంటిది జరిగిందన్న అంశం ప్రకారం ప్రపంచ దేశాలు కూడా విద్యకి వైద్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆయురార్థంలో ఎన్ని సంవత్సరాలు బతికినావు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే మీకు వైద్య సేవలు ఎంత బాగా అందితే మీరు అన్ని ఎక్కువ సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంది అనేటువంటి పాయింట్ ఉంటుంది. దాన్ని మనం గ్రహించడం అన్నటువంటిది జరగాల. ఇక అక్షరాస్యత చూసినట్లయితే ఒక దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నిర్ణయించే అంశాలలో అక్షరాస్యత ఒకటి. మరి చాలామంది పేదరికం వల్లనే విద్యకు దూరం అవుతున్నారన్నటువంటిది అక్షర సత్యం. అందుకోసమే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ వాళ్ళు పేదరికాన్ని అంచనా వేయడానికి అక్షరాస్యత అన్నటువంటి దాన్ని కూడా ప్రమాణంగా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక చూసినట్లయితే జీవన ప్రమాణం, అంటే ఈ జీవన ప్రమాణంలో ఏం తీసుకుంటున్నారంటే ఏ విధంగా బతుకుతారు, అంటే లగ్జరీగా బతుకుతున్నాడో, అతని యొక్క కుటుంబంలో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, లగ్జరీస్ ఏంటి, టీవీలు ఉన్నాయా, ఫ్రిడ్జీలు ఉన్నాయా, మన్నికైన వస్తువులు ఉన్నాయా, ఇవన్నిటిని చూసి అతని యొక్క జీవన విధానాన్ని నిర్ణయించి జీవన ప్రమాణం, అతను ఏం తింటున్నారు, ఎలా బతుకుతున్నారు, ఎలా నివసిస్తున్నారు అన్నటువంటిది ఈ 3 అంశాలను బేస్ చేసుకొనే పేదరికం అన్నటువంటి దాన్ని నిర్వచించడం జరుగుతుంది. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో అంతకుముందు మనం పేదరికం అంటే ఏం చెప్పుకున్నాం, కేవలం కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి స్థితినే పేదరికంగా మనం చెప్పడం అన్నటువంటిది జరిగింది. అయితే ఇక్కడ కనీస అవసరాలతో పాటుగా ఈ 3 అంశాలను కూడా లెక్కించాలన్నటువంటిది ఈ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు UNDP వారు రూపొందించినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటిది తెలియజేస్తుంది. అవి ఏంటయ్యా అంటే ఆయురార్థము, అక్షరాస్యత, జీవన ప్రమాణము. మరి భారతదేశంలో ఈ చివరిగా అంటే ఇది చెప్పేటప్పుడు మనం చివరిగా ఈ అంశంలో మనం డిస్కస్ చేయాల్సినటువంటి ప్రధాన విషయం ఏంటంటే పేదరికం ఎందుకు పెరుగుతుంది, పేదరికం పెరగడానికి కారణాలు ఏంటి అన్నటువంటి కారణాలను మనం చూడాల్సినటువంటి అవసరం. మరి పేదరికానికి కారణాలు చూసినట్లయితే
ప్రధానంగా ఆదాయ సమానతలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా పేదరికం అన్నటువంటిది పెరుగుతుంది. రెండో కారణం ఏంటంటే పేదరికం పెరగడానికి ఆదాయ అసమానతల పెరుగుదల. ఆదాయ అసమానతలు అంటే అందరికీ సమానమైనటువంటి ఆదాయం రాదు. కొందరికి ఎక్కువగా వస్తుంది, కొందరికి తక్కువగా వస్తుంది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి అంశమే ఆదాయ అసమానతలు. అయితే భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నటువంటిది ప్రాధాన్యత. ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీల్లో చూసినట్లయితే, అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో చూసినట్లయితే కొంత ఆదాయ అసమానతలు తక్కువగా ఉంటాయి. కానీ ప్రపంచంలో ఏ సమాజంలోనైనా ఎక్కడైనా కానీ ప్రజల మధ్య ఆదాయ అసమానతలు, ఆదాయ వ్యత్యాసాలు అన్నటువంటివి ఉండడం అన్నటువంటిది సామాన్యంగా జరిగేటువంటి ఒక అంశం. మరి ఇక్కడ భారతదేశంలో కూడా ఉంది. భారతదేశంలో కూడా ఆదాయ అసమానతలు ఉన్నాయి. కాకపోతే భారతదేశంలో కొంచెం ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తర్వాత చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండడం. భారతదేశంలో పేదరికం పెరగడానికి ఇది మరొక ప్రధానమైనటువంటి కారణం. ఏంటయ్యా అంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గడం. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గడానికి పేదరికానికి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉందండి. ఏంటంటే భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయము, అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవించేటువంటి జనాభా ఎక్కువగా ఉన్నారు. వారి యొక్క శాతం ఎక్కువగా ఉంది. వ్యవసాయము అండ్ అలైడ్ సెక్టర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అంటే వ్యవసాయము, అనుబంధ రంగాలలో మీద ఉండేటువంటి వారిది ఎక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఉత్పాదక తక్కువగా ఉంటుందో వ్యవసాయం, అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవించే కుటుంబాలన్నింటికీ ఆదాయం తగ్గిపోతుంది. మరి ఎప్పుడైతే ఆదాయం తగ్గిపోతుందో బలవంతంగా పేదరికంలోనికి నెట్టబడతారు. మరి ఈరోజు ఒకప్పుడు రైతే రాజు అన్నటువంటి ఈ దేశాన ఈరోజు రైతు ఉత్పాదకత తగ్గడంతో ఆదాయం తగ్గి కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాడు అన్నటువంటి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. మరి ఇక్కడ కూడా ఉత్పాదకత తక్కువ అవ్వడం వ్యవసాయ రంగంలో అన్నటువంటిది ఖచ్చితంగా పేదరికం పెరగడానికే కారణమవుతుంది. మరి ఇది తగ్గాలి, పేదరికంని మనం కంట్రోల్ చేయాలి అంటే ఉత్పాదకతను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఉత్పాదక పెరిగేటువంటి విధంగా ఇప్పటికీ అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల వల్ల ఉపయోగం ఉంది. ఇంకా మంచి చర్య, ఇప్పుడు తీసుకునేటువంటి చర్యలు బాగానే ఉన్నాయి, మంచి చర్యలు అని చెప్పవచ్చును. కానీ ఇంకా మంచి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ రెండు అంశాల తర్వాత చూస్తే మూడో కారణంగా నిరుద్యోగాన్ని చెప్తున్నాం. నిరుద్యోగం కూడా పేదరికం పెరగడానికి ఒక కారణం. నిరుద్యోగులు ఎలాంటి ఆదాయం లేకుండా జీవనాన్ని కొనసాగించడం వల్ల తల్లిదండ్రుల మీదనో లేకపోతే ఇతరుల మీదనో ఆధారపడాల్సి వస్తుంటుంది. కాబట్టి వారి యొక్క ఆదాయం శూన్యం కాబట్టి పేదరికంలో మగ్గుతారు. నిరుద్యోగం పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే పేదరికం కూడా పెరుగుతుంది అని అర్థం అండి. నిరుద్యోగం తగ్గాలి అంటే పేదరికాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా నిరుద్యోగం తగ్గుతుంది. నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులుగా మార్చడము లేదా ఏదో ఆదాయం వచ్చేటువంటి వర్గాల కిందికి మార్చినట్లయితే ఆటోమేటిక్గా పేదరికం అన్నటువంటిది తగ్గుతుంది. నిరుద్యోగాన్ని రూపుమాపితే పేదరికం ఆటోమేటిక్గా రూపుమాపుతుంది. నిరుద్యోగం పెరిగితే పేదరికం కూడా పెరుగుతుంది. కాబట్టి నిరుద్యోగం అన్నటువంటిది కూడా ఒక కారణంగా చెప్తున్నాం. ఇక ద్రవ్యోల్బణము, అల్ప వృద్ధి రేటు. ఇక ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఈ ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే నిరంతరం ధరలు పెరిగేటువంటి స్థితిని సాధారణంగా మనం ద్రవ్యోల్బణం అని చెప్తాం. మరి ఇలా నిరంతరం ధరలు పెరుగుతూ ఉంటే సామాన్యుడు ఆ ధరలను అందుకోలేక వ్యయం చేయలేక, ఆ ధరలు అందుకోలేక, డబ్బు ఖర్చు పెట్టలేక, వ్యయం చేయలేక బలవంతంగా పేదరికంలోనికి నెట్టబడతాడు. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే సామాన్యుడు పేదరికంలోనికి నెట్టబడుతున్నాడు అని అర్థం. పేదరికం పెరుగుతుంది అని. ఇక వృద్ధి రేటు కూడా అల్పంగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారు, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలోని. మరి వృద్ధి రేటు కూడా అల్పంగా వృద్ధి రేటు ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి ఆదాయం అన్నటువంటిది రాదు. ఇక అన్ని వర్గాల వారికి ఆదాయం అన్నటువంటిది రానప్పుడు కొన్ని వర్గాలు అల్ప ఆదాయంతోనో లేకపోతే తక్కువ ఆదాయం వచ్చినటువంటివన్నీ కూడా పేదరికంలోనికి మారాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ కారణాలు భారతదేశంలో ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని కారణాలు పేదరికం పెరగడానికి మనం చెప్పుకోవచ్చు. వాటిలో చూస్తే ఆదాయం అసమానతలు పెరగడం,
వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండడం, దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం, అదేవిధంగా అల్ప వృద్ధి కారణం. ఇవి కాక సాంఘిక వ్యవస్థాపన కారణాలను కూడా చూద్దాం. సో సాంఘిక వ్యవస్థాపన కారణాలు కూడా ఉన్నాయి. మరి భారతదేశం పేదరిక నివారణ చర్యలు ఏమైనా చేపట్టిందా? మరి ఈ పేదరికాన్ని నివారించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? మనం ఏ ఏ చర్యలను పేదరికం నివారించడం కొరకు తీసుకోవాలి అన్నటువంటి పాయింట్ చూసినట్లయితే, జనాభాను తగ్గించడం అన్నటువంటిది మొట్టమొదటి కారణం. పేదరికాన్ని నివారించాలి అన్నా, పేదరిక నివారణ చర్యలు చేపట్టాలన్నా విపరీతంగా పెరుగుతున్నటువంటి జనాభాను మనం తగ్గించాల్సినటువంటి కారణం ఉంటుంది. జనాభాను తగ్గించలేము కాబట్టి నియంత్రిస్తే చాలు, నియంత్రించాలి. వాస్తవానికి జనాభాను తగ్గించినట్లయితే బాగుంటుంది, కానీ జనాభాను నియంత్రించడం కూడా కష్టమైనటువంటి పనే. కొంత భారతీయులు జనాభాను నియంత్రిస్తున్నట్లుగా మనకు రికార్డులు తెలియజేస్తున్నాయి. కొంత జనాభా మీద అవగాహన జరుగుతున్నారు. ఇప్పటికే చూసినట్లయితే భారతదేశ జనాభా ప్రపంచంలో 2వ అతిపెద్దగా ఉంది. అంటే జనాభా విషయంలో చూసినట్లయితే భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశంగా ఉంది. మరి ఈ సమయంలో మనం జనాభాను నియంత్రించకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఈనాడు మనం పేదరికంలో మగ్గడానికి ప్రధాన కారణం కూడా జనాభానే. మనం చూసాం రంగరాజన్ రిపోర్టు ప్రకారం, అదేవిధంగా 68వ NSSO వారి 68వ రౌండ్ ప్రకారం కూడా చూసినట్లయితే పేదల సంఖ్య తగ్గిందే కానీ పేదల యొక్క శాతం తగ్గిందే కానీ సంఖ్య అన్నటువంటిది తగ్గలేదు అని. పేదలంటే 73, 74 నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశంలో 55% నుంచి పేదరికం 29.5% తగ్గింది, కానీ పేదల సంఖ్య మాత్రం తగ్గలేదు. 32 లక్షలుగా ఆ రోజు ఉండేటువంటి పేదల సంఖ్య ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగానే ఉంది, కానీ పేదల సంఖ్య భారతదేశంలో తగ్గలేదు. అంటే జనాభాను మనం శాతం పరంగా తగ్గుతుంది అని చెప్పినా కూడా సంఖ్యపరంగా జనాభా భారతదేశంలో తగ్గడం లేదు. కాబట్టి పేదరికం పెరుగుతుంది. కాబట్టి ముందుగా పేదరికాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. పేదరికాన్ని ఎప్పుడైతే నివారించాలి అంటే ఖచ్చితంగా జనాభాను తగ్గించాలి. జనాభాను తగ్గించినప్పుడే పేదరికం అన్నటువంటిది తగ్గుతుంది. సో ఇది మనకు రికార్డెడ్. అంటే పేదరికం శాతం పరంగా తగ్గినట్టు కనపడినా సంఖ్యపరంగా ఏమాత్రం కూడా భారతదేశంలో జనాభా తగ్గలేదు. మరి జనాభా తగ్గనప్పుడు పేదరికం తగ్గేటువంటి ప్రసక్తే లేదు. పేదరికం తగ్గాలంటే జనాభాను నియంత్రించాలన్నటువంటిది ఒకటి ప్రధానమైనటువంటి కారణంగా, ప్రధానమైన చర్యగా మనం తెలియజేస్తున్నాం. ఇక రెండవది చూసినట్లయితే ఆదాయ అసమానతలను తగ్గించాలి. మరి భారతదేశంలో చూసినట్లయితే విపరీతంగా ఆదాయ అసమానతలు ఉన్నాయి. వీటిలో చూసినట్లయితే కొన్ని వర్గాల చేతుల్లోనేమో 70% సంపద ఉంటే, సో 70% సంపద 5 నుంచి 10% ఉండేటువంటి మనుషుల్లోనే ఉంటే 90% మనుషులు 30% సంపదతోనే మనం తీసుకొని వస్తున్నారు. సో 70% సంపద కొందరి చేతుల్లోనే ఉంది. మరి ఎక్కువ మంది 30% సంపదతోనే ఉన్నారు. ఇది ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తగ్గించాల్సినటువంటి అవసరం కూడా భారతదేశంలో ఉంది. ఇక అదేవిధంగా మనం చూసినట్లయితే అక్షరాస్యత అన్నటువంటిది కూడా మనం భారతదేశంలో చెప్పుకోదగిన విధంగా లేదు. అక్షరాస్యతను పెంచాలి. ప్రజలలో విద్య అన్నటువంటి దాన్ని పెంచి అవేర్నెస్ అన్నటువంటి దాన్ని తీసుకొస్తే పేదరికం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను వారు అంచనా వేసుకొని జనాభాను తగ్గించుకొని, అంటే పేదరికానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేయాలి అంటే అక్షరాస్యత అన్నటువంటిది పెంచాలి. అక్షరాస్యత పెంచడం వల్ల కూడా పేదరికం అన్నటువంటిది తగ్గిపోతుంది. అక్షరాస్యులు ఏదో ఒక విధంగా ఆదాయాన్ని వచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించడానికి ఆస్కారం ఉంటుంది. సో అక్షర జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్సే కావాల్సిన అవసరం లేదు. సో ఎవరో కొంత అక్షర జ్ఞానం ఉండి 10th ఇంటర్ చదివితే కూడా వారి స్థాయికి తగినటువంటి వృత్తులను వారు ఎన్నుకొని ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకొని పేదరికాన్ని తగ్గించుకునేటువంటి ఆవశ్యకత ఉంది. ఇక గ్రామాలలో పారిశ్రామీకరణ అన్నటువంటిది ఇంకా జరగలేదు. గ్రామాలలో పారిశ్రామీకరణ జరగకపోవడం కూడా పేదరికానికే కారణం. కాబట్టి
పేదరికాన్ని నివారించడానికి లేదా పేదరికాన్ని తగ్గించడానికి ఈ గ్రామాలలో మనం ఏం చేయాలంటే పారిశ్రామికీకరణ చేయాలి. అంటే గ్రామాలలో చూసినట్లయితే చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్స్, గ్రామాల్లో ఎక్కువగా అన్స్కిల్డ్ లేబర్స్ ఉంటారు, అంటే నైపుణ్యాలు లేనటువంటి కూలి పని చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వారికి గ్రామీణ పారిశ్రామికీకరణ జరిగితే వారికి కూడా ఎంతో కొంత ఉపాధి దొరికి వారు కూడా కొంత ఆదాయ మార్గాలను అన్వేషించి కొంత ఆదాయాన్ని సముపార్జించుకొని పేదరికాన్ని ప్రాలదోరడానికి, పేదరికాన్ని దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ పారిశ్రామికీకరణ అన్నటువంటిది కూడా జరగాలి. సో గ్రామీణ పారిశ్రామికీకరణ జరిగినప్పుడే ఈ పేదరికం అన్నటువంటిది కొంత రూపుమాపడానికి ఆస్కారం ఉంటుంది. ఇక భూ సంస్కరణల అమలు. భారతదేశంలో ఎన్నిసార్లు భూ సంస్కరణలు వచ్చినా కూడా అమలులో మాత్రం అనుకున్నంత సాధ్యపడలేదు, అనుకున్నంతగా ఆశించలేదు. మరి భూ సంస్కరణలు అమలు చేసి భూమి లేనటువంటి వారికి కొద్దో గొప్ప భూమిని అందించగలిగితే వారికి కూడా ఆదాయ మార్గాన్ని సృష్టించినట్లు అవుతుంది. వారు కూడా పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భూ సంస్కరణలను అమలు చేయాలి. ఆ విధంగా భూ సంస్కరణలు అమలు చేస్తే పేదరికాన్ని నివారించడం అన్నటువంటిది సాధ్యమవుతుంది. ఇక 6వ అంశం చూసినట్లయితే దేశం యొక్క వృద్ధిని వేగంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధి వేగంగా జరిగితే దాని యొక్క ఫ్రూట్ఫుల్నెస్, దాని యొక్క ఫలాలు అందరికీ అంది, వృద్ధి యొక్క ఫలాలు అందరికీ అంది పేదరికం రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పేదరికం రూపుమాపాలి అంటే వీటిని మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు గోచరిస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఈ పేదరికానికి సంబంధించినటువంటి భావనలు ఏమేమి ఉన్నాయన్నటువంటి దాన్ని ఈ వీడియోలో మనం చూసాం. ఒకసారి భావనలు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే తలల లెక్కింపు పద్ధతి అంటున్నారు. ఈ తలల లెక్కింపు పద్ధతిని ప్రపంచమంతా అనుసరిస్తున్నారు, భారతదేశం కూడా అనుసరిస్తుంది. ఈ తలల లెక్కింపు పద్ధతిని కొలిసేటువంటిది ఏంటంటే HCR BPL జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100. అయితే ఇది పేదరికాన్ని గుణిస్తుందే కానీ పేదరిక తీవ్రతను తెలియజేయదు, పేదల్లో ఉండేటువంటి ఆదాయ అంతరాలను లెక్కించదు. దాని తర్వాత మనం పేదరిక అంతరం పావర్టీ గ్యాప్ అన్నటువంటి దాన్ని తీసుకున్నాం. ఈ పేదరిక అంతరం అన్నటువంటిది తీవ్రతను అంటే పేదల యొక్క తీవ్రతను, అంతరాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక 3వది సేన్ ఇండెక్స్ అన్నటువంటిది. సేన్ ఇండెక్స్ అంటే పేదవారి ఆదాయంలో గల అంతరాలను తీసుకొని పేదరిక గీతకు ఎక్కువ దూరంలో ఉన్న వారిని ఎక్కువ భారాన్ని, తక్కువ దూరంలో ఉండేటువంటి తక్కువ భారాన్ని అన్నటువంటిది చూస్తుంది. మరి ఈయన చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అన్నటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరుగుతుంది. ఇక బహుముఖ పేదరిక సూచి అంటున్నాం. ఈ బహుముఖ పేదరిక సూచిని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం UNDP వారు డెవలప్ చేయడం అన్నటువంటి జరిగింది. ఆయురార్థము, అక్షరాస్యత, జీవన ప్రమాణం మూడింటిని కలిపి దీన్ని లెక్కించడం జరుగుతుంది. ఇక పేదరికానికి కారణాలు చూస్తున్నాం. ఆదాయ సమానతలు, వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకత ఉండడం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అల్పవృద్ధి అన్నటువంటి కారణాలు ఉన్నాయి. మరి దీన్ని నివారించడానికి అంటే పేదరికాన్ని నివారించడానికి చర్యలు చూసినట్లయితే జనాభాను తగ్గించడం, ఆదాయ సమానతలను తగ్గించడం, అక్షరాస్యత రేటును పెంచడం, గ్రామీణ పారిశ్రామికరణ, భూ సంస్కరణలు అమలు చేయడం, వృద్ధిని వేగంగా చేయడం అన్నటువంటివి పేదరికాన్ని తగ్గించడానికి కారణాలు ఉన్నాయి. ఇవి మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూసినట్లయితే పేదరికాన్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసాం. ఇక్కడి వరకు పేదరికం అన్నటువంటి టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నిరుద్యోగ భావనలు అన్నటువంటివి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాటిని చూడాలి. మన సిలబస్లో పేదరికం, నిరుద్యోగం కలిపే ఇచ్చారు కాబట్టి మనం ఈ పేదరికం అయిపోయిన తర్వాత నిరుద్యోగం అన్నటువంటి దాన్ని చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.